హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు కిచెన్లో రెసిపీ వచ్చేసి పల్లీలు ఇంకా నువ్వులతో కలిసి చేసిన లడ్డు. దీంట్లో అన్ని ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది హెల్త్కి ఎంతో మంచిది. ముందుగా ఈ లడ్డు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, బాగా వేగుతాయి. పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇందులోకి కొన్ని పుట్నాలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఇందులోకి ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇవన్నీ వేగుతుండగానే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది కిచెన్ మొత్తం. వీటిని వేయించేటప్పుడు మనకి నెయ్యి ఏం అవసరం పడదండి. మనం నెయ్యి ఎప్పుడు వాడతామంటే మనం లడ్డు చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పల్లీలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్చర్ని మొత్తం ఒక ప్యాన్ పెట్టి దాన్ని ప్యాన్లో వేసి ఫ్రై చేస్తుండగా మనం ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించడం వలన మనం మిక్సీ చేసి పట్టుకున్న మిక్చర్ మొత్తం పౌడర్ అంతా కలిసిపోతుంది. ఇలా మనం నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తుంటే మన ఇల్లంతా గుమగుమలతో నిండిపోతుంది. ఈ పొడి మొత్తాన్ని మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేదాకా ఆగుదాం. ఇది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ పల్లీలు నువ్వులతో చేసిన లడ్డూలు చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ తింటే చాలా మంచిది వారి హెల్త్కి. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చండి నువ్వుల లడ్డు. అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి చేదు కూడా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.